హాయ్ హలో అండి. ఫస్ట్ టైం అయితే ఓన్ వాయిస్తో కుకింగ్ వీడియో చేస్తున్నానండి. పచ్చడికి కావాల్సినవి నేనైతే 100 గ్రామ్స్ పచ్చిమిర్చి, 100 గ్రామ్స్ చింతపండు, 100 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నా అండి. ఫస్ట్ పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం చింతపండు నానేసుకోవాలి. తర్వాత ఒక ముక్కుడు తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అవి మనం వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక అవి చల్లారాక మనం మిక్సీ జాడి తీసుకొని అందులో వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం సాల్ట్ అంటే ఉప్పు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఒక రౌండ్ అయినా 2 రౌండ్లు అయినా తిప్పేసుకొని పెట్టుకోవాలి. ఇంకా కారం మనం మొత్తానికి తీయకుండా కొంచెం మాత్రం అందులో తీసి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తానికి అందులో కారం ఉంచేస్తే ఘాటు అవుతుంది కదా, అందులో కొంచెం తీసి పక్కన పెట్టేసి మనం అందులో మళ్ళీ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పల్లీలు 3 రౌండ్స్ అయినా మనం మిక్సీ పట్టుకోవాలండి, అలాగైతేనే మెత్తగా అవుతుంది. అందులోనే మళ్ళీ మనం చింతపండు నార లేకుండా తీసేసి నానబెట్టుకోవాలండి. అది అందులో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. 1 రౌండ్ లేదా 2 రౌండ్లు పట్టాక మనము ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నప్పుడు మనకు ఉప్పు ఉందా కారం ఉందా తెలుస్తుంది కదా. మనం ముందుగా తీసుకున్న కారం ఉంటుంది కదా, పచ్చిమిర్చి కారం, అది యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు తక్కువైతే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ రెండిట్లో ఏది తక్కువైనా యాడ్ చేసుకొని మనం మళ్ళీ ఒకసారి మిక్సీ ఒక రౌండ్ తిప్పేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ దాన్ని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకొని పోపు పెట్టేసుకుంటే అయిపోతుందండి. పోపుకి అయితే మనం వేరే గిన్నె అయినా లేదంటే ముక్కుడు తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పెట్టేసుకోవాలండి. అమ్మ తీసేసింది, పాప ఏడుస్తుందని నేను తీయలేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.